మనకి కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, అనుకోకుండా అనారోగ్య సమస్యలు రావడము, ఆ సమస్య కారణంగా డాక్టర్ వారి దగ్గరికి వెళితే, వారు ఆపరేషన్ రూపంలో ఏదైనా చెప్పడము, ఆపరేషన్ చేపించుకోవాలి. ఇమ్మీడియేట్‌గా ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేపించుకోవాలి అంటారు. కానీ కొందరు, అందరూ అని నేనైతే అనను కానీ, కొందరు ఈరోజు మంచిదా, అమావాస్య ఉన్నదా, ఏం తిథి ఉంది, ఏ నక్షత్రం ఉందని కూడా చూసుకునే వారు ఉంటారు. ఎమర్జెన్సీ టైంలో ప్రాణాపాయం ఉన్నది అంటే, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అంటే చేపించుకోవాలి. కానీ మీ కులదేవతను, మీ ఇష్టదైవాన్ని నమస్కరించుకొని, ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహము తీసుకొని, తదుపరి మీరు ఆపరేషన్ చేపించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకానీ అనారోగ్య సమస్య ఉన్నా, తిథి బాగలేదు, వారం బాగలేదు, నక్షత్రం బాగలేదు అని అనారోగ్య సమస్యను మాత్రము మీరు నిర్లక్ష్యం చేయవద్దు. డాక్టర్ వారే దైవము. వారు చెప్పింది ఖచ్చితంగా చేయాలి. నా పేరు దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. ఏ నక్షత్రము యందు, ఏ పాదములలో, ఏ స్ అవయవానికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయకూడదు అనే విషయం తెలియజేస్తున్నాను. చేయకూడదు అని అంటున్నాను కాబట్టి, అది మనకి ఇప్పుడుకిప్పుడు చేపిస్తేనే బాగుంటుంది అనుకున్న వారికి మాత్రము వర్తించదు. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు ఆగినా ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా మీరు అనుకున్న సమయంలో రండి అని డాక్టర్ వారు చెప్పినప్పుడు, ఈ యొక్క నక్షత్రాలకి నేను చెప్పినటువంటి అనారోగ్యాలకు మీరు ముడిపెట్టుకొని చూసుకోవాలి. దానికి సంబంధించిన కొన్ని వివరాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అశ్విని 4వ పాదము, భరణి 4వ పాదము, కృత్తిక 1వ పాదము మేషరాశి. తలకు సంబంధించినటువంటిది అంటే ఇటు మెదడుకి సంబంధించి కూడా అవుతుంది. తలకు సంబంధించిది అవుతుంది. ఇటు తల మొత్తము భాగానికి సంబంధించి ఉంటుంది. కళ్ళు, ముఖము, ముక్కు ఇటువంటివి మొత్తానికి కూడా తలకు సంబంధించిన భాగము. తల అంటే పైన మాత్రమే అనుకోవద్దు. ముఖము మొత్తము కూడా. దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్‌ల లాంటివి చేపించుకోకూడదు. కృత్తిక నక్షత్రము 3వ పాదము, రోహిణి 4వ పాదము, మృగశిర 1, 2 పాదములు వృషభ రాశి. గొంతుకు సంబంధించినటువంటివి, నాలుకకి సంబంధించినటువంటిది, లోపల టాన్సిల్స్ అంటాము గదా! వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేపించకూడదు. ఇది గమనించండి. మృగశిర 3వ పాదము, 4వ పాదము, ఆరుద్ర 4వ పాదము, పునర్వసు 1, 2, 3 పాదములు మిథునము. కీళ్ళకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేపించుకోవడం అంత మంచిది కాదు. అంతే పునర్వసు 4వ పాదము, పుష్యమి 4వ పాదము, ఆశ్లేష 4వ పాదము, కర్కాటకము. పొట్ట, పొట్ట లోపల ఉన్నటువంటి అవయవాలకు సంబంధించినవి ఆపరేషన్ ద్వారా చేపించుకోకూడదు. మఖా నక్షత్రము 4వ పాదము, పొబ్బ పూర్వ పాల్గుని 4వ పాదము, ఉత్తర పాల్గుని అంటారు. 1వ పాదము సింహరాశి. వెన్ను, వెముక సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ అంత మంచిది కాదు. ఉత్తరా నక్షత్రం 2, 3 పాదములు. హస్తా నక్షత్రము 4వ పాదము, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు కన్యా రాశి. పొత్తి కడుపుకు సంబంధించినటువంటి అవయవాలు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఆపరేషన్ చేపించడం అంత మంచిది కాదు. చిత్త 3, 4 పాదములు, స్వాతి 4వ పాదము, విశాఖ 1, 2, 3 పాదములు తులారాశి. పాదములకు సంబంధించినవి లేదా కిడ్నీకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యకు సంబంధము ఉన్నటువంటి ఎడల ఆ రోజు ఆపరేషన్ చేపించుకోకపోవడమే ఉత్తమము. విశాఖ 4వ పాదము, అనురాధ 4వ పాదము, జ్యేష్ఠ 4వ పాదము వృశ్చిక రాశి కలిగి ఉంటుంది. మొలలకు సంబంధించి మూత్రకోశము, సైటిస్ సంబంధము, మర్మ అవయవాలకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేపించుకోవడం అంత మంచిది కాదు. మూల 4వ పాదము, పూర్వాషాఢ 4వ పాదము, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుసు రాశి కలిగి ఉంటుంది. అది వెనుక భాగము, తొడలు, వృషణములు, సందులకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేపించుకోవడము అంత మంచిది కాదు. ఉత్తరాషాఢ 2, 3 పాదములు, శ్రవణము 4వ పాదము, ధనిష్ట 1, 2 పాదములు ఇది మకర రాశిలో కలిగి ఉంటుంది. నరముల సంబంధము, కీళ్ళకు సంబంధము, మోకాళ్ళు, పిక్కలకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేపించుకోవడం అంత మంచిది కాదు. అంతే ధనిష్ట 3, 4 పాదములు, శతభిషము 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3 పాదములు ఇవి కుంభరాశిలో ఉంటాయి. చీలిమండలము, మోనికాళ్ళు, వ్రేళ్ళకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేపించుకోవడం అంత మంచిది కాదు. పూర్వభాద్ర,
నాలుగవ పాదము, ఉత్తరాభాద్ర నాలుగవ పాదము, రేవతి నాలుగవ పాదము మీనరాశిలో ఉంటాయి. పాదములు, అరికాళ్ళకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేపించుకోవడం అంత మంచిది కాదు. ముందుగా చెప్పినట్టు ఎమర్జెన్సీగా ఇవి ఆపరేషన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కులదేవతకు, ఇష్టదైవానికి నమస్కరించుకొని మీరు ఖచ్చితంగా ఆపరేషన్ చేపించుకోవచ్చు. ఈ రోజులలో ఇది చేస్తే బాగోదు అని మాత్రం అనుకోవద్దు. ఎమర్జెన్సీ టైంలో దేవుడు అనేవారు మనకి డాక్టర్ వారే. వారిని నమ్మి ఆపరేషన్ చేపించుకోవచ్చు.